కరీంనగర్ కలెక్టరేట్లో జరిగిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమస్యలపై ఏకరువు పెట్టారు. ఏడాది క్రితం జరిగిన సమీక్ష సమావేశంలో మంత్రుల దృష్టికి తీసుకెళ్లినా ఏ ఒక్క పని కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశాలు ఏర్పాటు చేస్తే సరిపోదు, అర్థవంతంగా రివ్యూ చేసి ఆచరణలో పెట్టాలని సూచించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 66 డివిజన్లను అభివృద్ధి చేసే దిశగా మా పాలకవర్గం పనిచేస్తుందని కరీంనగర్ మేయర్ కొలకాని శ్రీనివాస్ అన్నారు. కరీంనగర్లోని 1-2 డివిజన్ పరిధిలో చందాపూర్ కలానాలో ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, గ్రంథాలయ చైర్మన్ సత్తు మల్లేశంతో కలిసి ప్రారంభించారు. జగిత్యాల జిల్లా మోతే గ్రామ పంచాయతీ పరిధిలో దంపతులకు రాజేష్ శిరీష పంచాయతీ కార్యాలయంలో ఆత్మహత్య యత్నం ఆందోళనకు గురిచేస్తుంది. పంచాయతీ రెవెన్యూ సిబ్బంది లంచాలకు ఆశపడి వేరే వ్యక్తుల పేరు మీద మార్పిడి చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చిన్న బోనాల గ్రామంలో మందుబాబులు అలజడి చేశారు. మద్యం మత్తులో యువకులు వీరంగం సృష్టించారు. మద్యం బాటిళ్లతో ఘర్షణ పడ్డారు. బీర్ సీసాలతో కొట్టుకోవడంతో మనోహర్ బాబులకు గాయాలయ్యాయి. మనోహర్ ను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. తాగిన మైకంలో గొడవపడ్డ యువకులపై పోలీసులు ఆరా తీసి చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమయ్యారు. పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతం చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు సంయుక్తంగా పనిచేస్తూ విజయవంతం చేయాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.